చూస్తూనే పెళ్ళై 10 ఇయర్స్ అయిపోయింది. ఈ 10 ఇయర్స్‌లో ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు అవన్నీ దాటుకుంటూ ఏ భార్యాభర్తలకైనా ఖచ్చితంగా గొడవలుంటాయి. ఆ గొడవలని అర్థం చేసుకుంటూ సంసారాన్ని నడిపేటోళ్ళనే భార్యాభర్తలంటారు. అండ్ ఈ 10 ఇయర్స్‌లో మా హస్బెండ్‌కి ఏంటంటే యూజ్‌ఫుల్ అయ్యే గిఫ్ట్స్ అయితే ఇవ్వలేదు. యూజ్‌ఫుల్ అంటే ఏ గిఫ్ట్ ఇచ్చినా నచ్చడు అసలకి. సరే బాగా ఆలోచించి ఎంతో కష్టపడి 10 గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చిన. అందులో కొన్ని ప్రాంక్స్ ఉన్నాయి. కొన్ని అంటే కొన్ని కాదు, ఒక్కటే ప్రాంక్ ఉంది. అవన్నీ యూజ్ అయ్యేయే. చాలా ఆలోచించిన, ఎందుకంటే ఏది ఇచ్చినా ఈసారి ఖచ్చితంగా యూజ్ చేసేటట్టు ఉండాలి అని. ఆ గిఫ్ట్స్ ఏందో చూడండి మీరే, అసలుకి షాక్ అవుతారు. మీరు కూడా ఇలా ఆలోచించి ఇవ్వండి. ఎందుకంటే మనం ఏదో అన్ని పైసలు పెట్టి తీసుకొచ్చినా వాళ్ళకి నచ్చకపోతే ఒక మూలను పడేస్తారు. మనం ఫీల్ అవ్వాలి, ప్లస్ వాళ్ళు వాడరు. అందుకే సరే పైసలు తక్కువైనా సరే వాళ్ళకి యూజ్ అయ్యే గిఫ్ట్స్ ఇస్తే కొంచెం వాళ్ళు ఆనందపడతారు, మనకి హ్యాపీనెస్ ఉంటుంది కదా వాడుకుంటున్నారని. ఫస్ట్ అయితే టీ షర్ట్ తీసుకున్నా. టీ షర్ట్స్ అయితే ఖచ్చితంగా వేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటా అనుకుంటున్నారా? మీరే చూడండి, చాలా షాక్ అవుతారు. నేనే షాక్ అసలుకి. ఆ షాప్లోకి వెళ్ళి అడిగితే అసలుకి సరే గిఫ్ట్ చూడండి ఎందుకు ఇంతలా చెప్తున్నానని, అడగాలా వద్దా అన్నట్టుగా అసలుకి ఏదో సరే ఏముంది అడుగుదాం తప్పేముందని వెళ్ళి తీసుకొచ్చా. చూసారు కదా, జాకీ ఇన్నర్ అనమాట. ఇదేంటంటే ఫస్ట్ సైజ్ చూసుకొని వెళ్ళి తీసుకొచ్చా. కొంచెం బ్రాండెడ్, ఎందుకంటే యూస్ చేస్తాడు కదా. ఇదైతే వాడతాడు కదండి, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మనం ఏదో తీసుకొస్తే మూలన పడేస్తారు. కొంచెం ఇలాంటి యూస్ఫుల్ అయ్యే ఇస్తే కొంచెం వాడుకుంటారు కదా అని ఆలోచించి ఇలాంటి గిఫ్ట్స్ తీసుకొచ్చిన. నెక్స్ట్ వచ్చేసి ఏమనుకుంటున్నారు మీరు, గెస్ట్ చేయండి. అందులో వాచ్ అని అనుకుంటారు ప్రతి ఒక్కల బాక్స్ చూస్తే. వాచ్ అయితే కాదది. అందులో వాచ్ తీసి ఐఫోన్ బాక్స్లో పెట్టా. ప్రాంక్ చేసామన్నమాట. ప్రాంక్స్ ఫస్ట్ టైం చేస్తున్నాం. మా హస్బెండ్కి అయితే అసలు షాక్. అందులో వాచ్ ఉందనుకోని ఎంత ఫీల్ అయిపోయాడు పాపం. కల్ట్ వాచ్ అంటే అతనికి చాలా ఇష్టం అనమాట తనకి. సో ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్. ఇంకా అన్ని గిఫ్ట్స్ కూడా చాలా సర్ప్రైజెస్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మా హస్బెండ్. నువ్వేనా వెళ్ళి తీసుకొచ్చింది అని అన్నాడు. నేనే షాక్ అసలుకి, నేనే వెళ్ళి తీసుకొచ్చిందని. ఎందుకంటే అన్ని గిఫ్ట్స్ కూడా నచ్చాయి ఈసారి అయితే. ఏది నచ్చలేదు అని అయితే చెప్పలేదు, అన్ని గిఫ్ట్స్ బాగున్నాయి అని చెప్పిండు. లాస్ట్ గిఫ్ట్ అయితే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది అనమాట. అండ్ one who I like the most in the world. శ్రీకర్ శ్రేయానికి కూడా తెలియదు అసలుకి నేను గిఫ్ట్స్ తీసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డాడీకి అయితే చెప్తారు. ఇంకా సర్ప్రైజ్ ఏముంటుంది వాళ్ళు ఫస్టే రివీల్ చేస్తే అని. వాళ్ళకు కూడా హింట్ ఇవ్వలే అసలుకి. అసలు ఏం గిఫ్ట్సా అని వాళ్ళు కూడా కూర్చొని ఎంత ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారంటే చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఏం గిఫ్టో చూడండి. మా పండు అయితే అందులో ఏముందో ఏమో అని అస్సలు ఆగుతలేడు. బనియన్స్ అనమాట, జాకీ బనియన్స్ తీసుకున్నా. ఇవైతే కొంచెం యూస్ చేస్తాడు కదా అందుకే. ఈ బనియన్స్ చూసాక మా హస్బెండ్ ఫీలింగ్ ఏంటంటారు? అమ్మయ్య ఈ పని నాకు కావాల్సిందైతే వచ్చేసినాయి అన్నట్టుగా ఫీల్ అయ్యాడనమాట. ఎందుకంటే అవి రీసెంట్గానే లేవని చెప్పాడు నాతో, అందుకే యూజ్ అవుతాయి కదా అని తీసుకొచ్చే. లేవంటే ఉన్నా కూడా వేసుకోడు, మళ్ళీ కొత్త అప్డేట్ చేస్తూనే ఉంటాడు. సరే తీసుకొస్తే అయిపోతుంది కదా అని తీసుకొచ్చిన. నెక్స్ట్ ఏం గిఫ్ట్ అంటారు? ఎక్స్పెక్ట్ చేయండి. రామరాజ్ సంచిలో పెట్టించిన కాబట్టి రామరాజ్ పంచో లుంగో ఏదో అని అనుకున్నారు, కానీ షర్ట్ అనమాట. ఈ షర్ట్కి అయితే ఎన్ని తిప్పలు పడ్డామంటే, ఆ బిల్ కౌంటర్ దగ్గర పేమెంట్ కాక ఒకసారి డిస్కౌంట్ ఉందని ఒకసారి, మొత్తానికి అటో ఇటో తిప్పలు పడి మొత్తానికి తీసుకొచ్చినందుకు నచ్చాడులేండి, బాగానే ఉంది అన్నాడు. బాగానే ఉంది కదా, సూపర్ ఉంది షర్ట్ అయితే, నాకు కూడా నచ్చింది, వేసుకుంటే కూడా బాగుంది. ఫైనల్ లాస్ట్ గిఫ్ట్ అయితే వచ్చేసింది. మా హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేసిన గిఫ్ట్ అయితే ఇందులో ఉంది. ఐఫోన్ బాక్స్ ఇంట్లో ఉందన్నమాట. ఆ బాక్స్ ఖాళీగా ఎందుకు అని కల్ట్లో వాచ్ తీసి ఇందులో పెట్టిననమాట. ఫైనల్గా ఏమనుకుంటున్నాడు ఏమో, వాచ్ ఉందా లేదా అని. ఇది కూడా ప్రాంక్ అనుకున్నాడు, బట్ అందులో అయితే వాచ్ ఉంది. ఎందుకంటే లాస్ట్ కదా, అప్సెట్ చేయొద్దు కదా బర్త్డే బాయ్ని. అదే రోజు మా హస్బెండ్ బర్త్డే అండ్ యానివర్సరీ కూడా. వాచ్ అయితే చాలా బాగుంది.
నచ్చిండు మొత్తానికైతే వాచ్. ఏంటంటే ఏ వాచ్లు తీసుకున్నా కూడా నచ్చడు, అందుకే దీనికి కూడా సెలెక్షను ఎంత టైం పట్టిందంటే నా షాపింగ్ కూడా ఇంత టైం తీసుకోనండి. మనం షాపింగ్ చేస్తే కూడా ఒక 1 అవర్లో 10 మినిట్స్లో ఒక డ్రెస్ తీసుకొని వస్తాం. ఈ వాచ్కి మాత్రం ఒక 2 అవర్స్ చూసిన అనుకుంటా నచ్చుతాడా నచ్చడా నచ్చుతాడా నచ్చడా అని. ఫైనల్గా అయితే నచ్చిండు, వాచ్ అయితే బాగుందని చెప్పేసిండు. మీరు కూడా ఇలా యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్స్ ఇవ్వండి. ఎందుకంటే ఏదో తీసుకొచ్చి ఆ మూలన ఈ మూలన పడేసే బదులు కొంచెం వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్స్ ఇస్తే మనకి కొంచెం హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాకేం గిఫ్ట్ ఇచ్చాడు అనుకుంటున్నారు? చూడండి, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అసలుకి. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ ఇవ్వడమే తెలియదు అసలుకి. మా ఆయనకి ఫస్ట్ టైం సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. ఇన్ని గిఫ్ట్స్ ఇయ్యని హ్యాపీనెస్ లాస్ట్కి వాచ్ ఇవ్వగానే వచ్చింది, చూసారా హ్యాపీనెస్. అండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి కామెంట్ చేయండి. అసలు ఆ బ్యాగ్ ఎక్కడ తీసుకొచ్చి పెట్టిండో కూడా తెలియదు, అంత సర్ప్రైజ్గా ఇచ్చిండు అనమాట. మా హస్బెండ్ నేను ఫస్ట్ టైం షాపింగ్ చేసిండు, కానీ ఆ డ్రెస్ అయితే సూపర్ ఉంది. కానీ పాపం సైజ్ తెలియదు కదా, ఎక్సెల్ తీసుకొచ్చాడనమాట. డ్రెస్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. బాగుందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే, కానీ డ్రెస్ అయితే చాలా బాగుంది. అది చేంజ్ చేసుకోవాలి, ఏం లేదు, మళ్ళీ ఎక్స్చేంజ్ ఉందంట, వెళ్ళి మీడియం తెచ్చేసుకుంటే సరిపోతుంది. కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది. పాపం ఇక్కడ మా లక్కీ చూడండి, నాకేం గిఫ్ట్స్ లేవా అన్నట్టు కూర్చొని చూస్తున్నాడు. వాడికి కూడా తీసుకొచ్చాడు, మార్నింగే ఇచ్చేసినాం వాడికి సర్ప్రైజెస్. వాళ్ళకి కూడా నా డ్రెస్కి తీసుకున్న దగ్గరే కిడ్స్ వేర్ కూడా ఉంటే చెరొక డ్రెస్ తీసుకొచ్చాడు. ఎందుకంటే పిల్లలకు కూడా ఉండాలి కదా, మాకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా. ఈ ప్రాంక్ గ్లాస్ ఏమో కానీ డ్రింక్ గ్లాసు మా రుత్విక్ అయితే ఫుల్ ఆడుకున్నాడు దాంతో. నేను ఇచ్చిన గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.